తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో 9,290 ఎకరాల భూమి మీద ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కన్నేసిండట. అందుకే ఇప్పుడు కొత్త జీవోను పట్టుకొచ్చి సర్కారు భూములకు ఎసరు పెట్టే పని పెట్టుకున్నాడట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా మీరే చూడుర్రి. అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అగో మరి పరిశ్రమలకు ఇచ్చిన భూమి మీద షేయి సర్కారు కన్నెందుకు వేస్తుంది ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయికో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇవాళ భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు అంటే అన్నారంటారు కానీ మీ 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలో హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూన సర్కారు భూములకు మీ కారు పార్టీ అప్పట్లో ఎసరు పెట్టలేదా? కొన్ని ఏండ్ల కోలే ఉన్న సర్కారు భూములను మొత్తం పోతాం పడితిరి. మీ అయ్యా కేసీఆర్ సారు కామారెడ్డి కాడ కూడా పెద్దెత్తున సర్కారు భూమి ఉన్నదని ఈ తేప గజ్వేలు ఒక్కటే కాకుండా కామారెడ్డిలో కూడా కాలు పెడతామని నిలబడితే గెలిస్తే మా భూములు మొత్తం ఆగం చేస్తట్టు ఉన్నారని కామారెడ్డి ప్రజలు మీ కారు పార్టీకి పెద్ద కామనే పెట్టిర్రు. అయినా మీ సర్కార్ల మీరేమన్నా సర్కారు భూములు కాపాడి పబ్లిక్కు పనికొచ్చే పనులు చేసిండ్రా? అధికారంలో ఉన్నప్పుడు ఓతీరు, అధికారంలో లేనప్పుడు ఓతీరు మాట్లాడు. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య. మీరేం శుద్ధపూసలు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. మీరు ఇట్లా ఇప్పుడు చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగనే వచ్చి దొంగ గురించి దొంగ దొంగ అని ఒరినట్టు ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.